శౌర్య మచ్చలేని చంద్రుడు తప్పు చేసేవాళ్ళని నిలదీస్తాడు. తప్పటడుగులు వేసేవాళ్లకి సరైన దారి చూపిస్తాడు. కాని తను మాత్రం ఏ తప్పు చెయ్యడు. ఆ నమ్మకంతోనే మన రామానిచ్చి పెళ్లి చేశాం జానకి. ప్రమీళ గారు కూడా అల్లుడు గారి మీద చెడు అభిప్రాయం కలగాలనే అలా చెప్పారేమోనని నాకనిపిస్తోందండి. ఏ తల్లి తన కొడుకు గురించి ఇతరులకి చెడుగా చెప్పదు కదా. ఎంతైనా సవతి తల్లి ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది కదండి. పెద్దమ్మా, పెదనాన్న, శౌర్య అరెస్ట్ అయ్యాడు. విషయం మీకు కూడా తెలిసిందా? రామ అత్తగారు ఫోన్ చేసి చెప్పారు. బ్యాంకుకి డబ్బులేవో కట్టాలట. దానికోసం మీ పరీక్ష పేపర్లు లీక్ చేశాడని పోలీసులు ఇంటికొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పింది. శౌర్యకి చదువు విలువ తెలుసు, స్టూడెంట్స్ కష్టం తెలుసు. వాళ్ళ ఫ్యూచర్ కోసం తను ఎంత సపోర్ట్ చేయాలో తెలుసు. అలాంటి వాడు ఇంత స్వార్థంగా అంత పెద్ద తప్పు చేయడు. ఇది ఎవరు చేసిన పాపిష్టి పనో కాని పాపం ఒక కుర్రాడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అవును పెద్దమ్మ, మా కళ్ళ ముందే ఆ ఘోరం జరిగింది. భయంతో పైనుంచి దూకేశాడు. నేరం చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే శిక్ష పడాల్సిందే. పేపర్ లీక్ చేసేంత ధైర్యం చేశారంటే వాళ్ళు పక్కా ప్లాన్తో పోలీసులకి దొరికే ఛాన్స్ లేకుండా చేసుంటారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అదంతా జరిగేలోపు శౌర్య నిర్దోషిగా బయటికి రావాలి. నాన్న, రామా, రామా ఏడవకమ్మా. రామా, శౌర్య సరే తప్పు చేయలేదు నాన్న, కానీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు నాన్న. రామా, మీ వారిని నాన్నగారు విడిపించి తీసుకొస్తారు. నువ్వేడకు. అమ్మా, ఇంతకాలం ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు, కానీ ఇప్పుడు అందరూ ఆయన్ని తప్పుపడుతున్నారమ్మా.